భారత్లో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గో టూర్ కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా కోల్కతాలో మెస్సీ తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా స్టాచ్యూను వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ పాల్గొన్నారు. అయితే దాదాపు 14 ఏళ్ల తర్వాత భారత్ వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు కోల్కతాకు తరలివచ్చారు. నగరమంతా అర్జెంటీనా జెండాలను చేతబూని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇక మొత్తం 72 గంటల పాటు ఇండియాలో గడపనున్న మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీని చుట్టేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం కోల్కతా నుంచి లైవ్ చూద్దాం. కోల్కతా మహానగరం ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మేనియాతో ఊగిపోతుంది. నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ పేరే వినిపిస్తుంది. సాకర్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెస్సీకి సాల్ట్ లేక్ స్టేడియం తొలి ఆతిథ్యం ఇవ్వనుంది. 78,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం ఇప్పటికే అభిమానులతో కిక్కిరిసిపోయింది. స్టేడియంలో ఆయన ఉండేది 45 నిమిషాలే అయినా మెస్సీ కోసం అర్ధరాత్రి నుంచి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మెస్సీ గో టూర్ను తమ కెమెరాలో ఒడిసి పట్టేందుకు ఊవిలూరుతున్నారు.